హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఉత్తమ్స్ అకాడమీ. మరి ఏపీపీఎస్సికి సంబంధించి గ్రూప్ 1 ఎట్టకేలకు ఫైనల్ రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. జస్ట్ నిన్న చూసాం మనం గ్రూప్ 2 రిజల్ట్ వచ్చేసింది ఫైనల్గా. మరి ఈరోజు అదే కవులో గ్రూప్ 1 రిజల్ట్ కూడా వచ్చేసింది. మరి ఇది మాత్రం మంచి అద్భుతమైన న్యూస్. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ కూడా క్యాలెండర్ రిలీజ్ చేయడానికి సిద్ధంగా తెలుస్తూ ఉంది. మరి ఒకసారి పూర్వపరాలు చూసినట్టయితే గ్రూప్ 1 సంబంధించి ఫైనల్ రిజల్ట్ అనేది 30th జనవరి 2026 నాడు ఇవ్వడం జరిగింది. మరి ఒకసారి పరిశీలిస్తే మనం నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిందంటే 2023 డిసెంబర్లో మనకు నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు 2023 డిసెంబర్లో మొత్తం 87 వేకెన్సీతో రావడం జరిగింది. మరి చూస్తే 2025 మేలో మెయిన్స్ ఎగ్జామ్ జరిగింది. అంటే 3/5/2025 నుంచి 9/5/2025 జరిగింది. అదే సంవత్సరం జూన్లో ఇంటర్వ్యూస్ జరిగాయి, జూన్ 23 నుంచి జూలై 15 వరకు. మరి ఫైనల్ రిజల్ట్ అయితే మాత్రం ఇది. అంటే ఒక్కసారి మీరు చూస్తే డిసెంబర్ 2023 నుంచి మరి 2026లో రిజల్ట్ డిక్లేర్ చేయడం జరిగింది. అంటే ఏపీపీఎస్సీ అనేది ఎప్పుడైనా సరే కొంచెం టైం టేకింగ్, ఎన్నో రకాల అడ్డంకులు వస్తూ ఉంటాయి. మరి త్వరలోనే మనకు మళ్ళీ గ్రూప్ 1 ఉంది కాబట్టి, గ్రూప్ 2 కూడా ఉంది కాబట్టి మరి ఎక్కువ మంది అభ్యర్థులు గ్రూప్ 2 మీద ఫోకస్ చేస్తూ ఉంటాం. గ్రూప్ 1లో ముఖ్యంగా ఆల్రెడీ జాబ్ చేసే వాళ్ళు దాని మీద ఫైట్ చేస్తూ ఉంటారు. మరి గ్రూప్ 1 వచ్చేసా, గ్రూప్ 2 వచ్చేసా. మొత్తం అయితే మాత్రం ముందు మనకు టెక్నికల్కి సంబంధించి నోటిఫికేషన్స్ ముందు వస్తాయి. ఆ తర్వాత చూస్తే మనకు గ్రూప్ 1 వచ్చే అవకాశం ఉంది. తర్వాత ఫైనల్గా అయితే గ్రూప్ 2 మాత్రం వస్తుంది. మరి ఇది ఒక మంచి అవకాశం. మరి క్యాలెండర్ ఇప్పుడు ఉగాదికి అనుకుంటున్నాం. ఉగాది రోజు అయితే మాత్రం జాబ్ కంటడానికి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తూ ఉంది. మరి ఎత్తుకున్నా కూడా మార్చి ఏప్రిల్ ఉగాది వచ్చి మనకు ఏప్రిల్ అనుకుంటే మరి ఖచ్చితంగా మనం నవంబర్ నుంచి మనం ఎగ్జామ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. కాబట్టి ఇప్పటి నుంచే మన ప్రణాళిక సిద్ధం చేసుకుంటాం. సో అందరికీ ఎవరైతే గ్రూప్ 1 సాధించారో మిత్రులందరూ కూడా మనకు టర్నింగ్ పాయింట్ తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. సో అందరికీ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.